హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్ అడారి. మీరు చూస్తున్నది టెక్ టాక్ తెలుగు. సో ఈ మీమ్స్ టెక్ వెబ్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం కదా. ముందు వీడియోగా మనం ఇంట్రడక్షన్ అది చూసాం. సో ఇప్పుడు మనం అంటే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏ అప్లికేషన్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ బేసిక్ థింగ్, మనం ఫస్ట్ డేటాబేస్ స్కీమా డిజైన్ చేసుకోవాలి. సో మనం ఎట్లా చేస్తాము, ఆ, ఏంటి. సో సింపుల్ ఒక యూజర్ క్రియేషన్ చేసుకున్నాం. ఫస్ట్ టాస్క్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో టాస్క్ వన్, ఇందులో ఏమంటే ఒక యూజర్ క్రియేషన్. సో యూజర్ క్రియేషన్ కావాల్సింది ఏంటి, ఒక యూజర్ టేబుల్ కావాలి. సో ఒక ఇది అడ్మిన్ లాగిన్ అనుకోండి, ఏదైనా సమ్ అడ్మిన్తో లాగిన్ అయ్యి ఫుడ్ ఆపరేషన్స్ చేస్తున్నాము అని అనుకుందాం. సో అడ్మిన్కి అన్ని ఆపరేషన్స్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక రోల్ పెట్టుకున్నాం, ఒక రెండు రోల్స్ పెట్టుకున్నాం. యూజర్స్ ఎంతమంది ఉండాలి అంటే అడ్మిన్ ఒకడు ఉండాలి. సో మేనేజర్ అనుకున్నాం అండ్ ఎంప్లాయీ. సో మూడు రోల్స్ అనుకున్నాం. సో అడ్మిన్ అండ్ మేనేజర్ వీళ్ళిద్దరు ఏంటంటే ఎంప్లాయీస్ని మేనేజ్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అవి ఎడిట్ చేసుకుని క్రియేట్ చేసుకోగలరు. ఎంప్లాయీస్ వచ్చి సమ్ టాస్క్స్ లాంటివి ఏమైనా క్రియేట్ చేసుకునేటట్టుగా పెట్టుకున్నాం. ఒక టాస్క్ మేనేజ్మెంట్, అడ్మిన్ వీళ్ళందరినీ యాక్సెస్ చేయగలరు, మేనేజర్ వచ్చి ఎంప్లాయీస్ని యాక్సెస్ చేయగలరు, ఎంప్లాయీ వచ్చి టాస్క్స్ మాత్రం యాడ్ ఎడిట్ డిలీట్ చేసుకోగలరు. ఇలా అనుకున్నాం. సో టాస్క్ వన్ వచ్చి మనం యూజర్ క్రియేషన్ చేసుకోవాలి, ఇది అనుకున్నాం. సో మన ప్రాజెక్ట్ మీకు అర్థమైంది కదా, జస్ట్ టాస్క్ మేనేజ్మెంట్. సో ఇందులో ఎంతమంది యూజర్స్ ఉంటారంటే రోల్స్. సో ఇవే రోల్స్, అడ్మిన్, మేనేజర్, ఎంప్లాయీ అనుకున్నాం. రిక్వైర్మెంట్ రాస్తున్నాను జస్ట్ జనరల్గా, అంటే మనం క్లారిటీ ఉండాలి కదా ఏం డెవలప్ చేస్తున్నాం అనేది. సో దాన్ని బేస్ చేసి మనం ఫ్యూచర్లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. అడ్మిన్ able to perform all operations. ఆల్ అంటే అన్ని, ఇంకా మేనేజర్ని కానీ ఎంప్లాయీని కానీ టాస్క్స్ని కానీ హ్యాండిల్ చేయగలరు. మేనేజర్ and able to perform all operations excluding of మేనేజర్స్ మేనేజ్మెంట్. సో మేనేజర్స్ మేనేజ్మెంట్ అంటే ఇంకొక మేనేజర్ని మనం ఎడిట్ డిలీట్ కానీ ఏం చేయలేదు. సో టాస్క్స్ని ఏమైనా చేయగలరు, టాస్క్ని యాడ్ డిలీట్ చేయగలరు, ఎంప్లాయీస్ని యాడ్ డిలీట్ చేయగలరు. ఓకే. సో మూడు ఎంప్లాయీ. అండ్ టాస్క్స్. సో టాస్క్స్ మాత్రం యాడ్ డిలీట్ చేయగలుగుతాం ఎంప్లాయీ. సో ఇలా అనుకోండి, ఇది మన చిన్న సింపుల్గా కూడా చిన్న అప్లికేషన్. జస్ట్ టాస్క్ మేనేజ్మెంట్ అని పేరు పెడతాను, చెప్తాం. సో ఇందులో మనం హడావిడి నెమ్మదిగా నీట్గా సింపుల్గా చేసుకుంటాం. సో టాస్క్స్ కింద ఫస్ట్ రాస్తున్నాం, సో దట్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత చేసుకుంటాం. సో యూజర్ క్రియేషన్, ఈ యూజర్ క్రియేషన్ చేద్దాం అనుకుంటాం. సో యూజర్ క్రియేషన్ కావాల్సింది ముందు డేటాబేస్. సో యూజర్స్ డేటాబేస్ ఉండాలి. సో యూజర్స్ టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఈ యూజర్ టేబుల్లో మనకు కావాల్సినవి ఏమంటారు, లెట్స్ సే డిఫరెంట్గా నేను ఒక ఐడి ఎలా వేస్తాం, ఐడి నేమ్ రోల్. ఇప్పుడు మనం అడ్మిన్ మేనేజర్ ఎంప్లాయీ ఉంటుంది చేసేది.
సో అంత సింపుల్గా పెట్టుకున్నాను. ఐడి, నేమ్, రోల్, ఇంకా జస్ట్ అడ్రస్ ఒకటి నేర్చుకున్నాను. అడ్రస్ సో జస్ట్ ఏదో ఈ 4 తీసుకొని చేసుకున్నాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక నోడ్ చేసి అప్లికేషన్ సెటప్ చేసుకోండి ఫస్ట్. సో ఓపెన్ మై కమాండ్ ప్రాంప్ట్ in my drive account. So I wanted to create separate folder for this. Folder open చేద్దాం. సో ఇక్కడ folder క్రియేట్ చేస్తాం. సో ఆ పాత్ ఫిలిం టాస్క్ మేనేజ్మెంట్ బట్ మనం ఏం చేద్దామంటే స్పేసెస్ అవుతుంది. ఫోల్డర్ వచ్చి ఏపీఐ వస్తాం. సో ఇందులో ఏపీఐస్ ఇంకొక ఫోల్డర్ యూఐ వచ్చి యాంగులర్ అప్లికేషన్ వచ్చింది పెట్టుకున్నాం, ఏపీఎస్ వచ్చింది అలా. సో ఇప్పుడు ఏపీఐ దాంట్లో కమాండ్ ఓపెన్ చేసి సో ఇక్కడ మనం ఒక నోడ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. జస్ట్ ఎవ్రీథింగ్ మనం చేస్తుంటే అది చాలు. సో ఎన్పిఎం ఫస్ట్ చేయాల్సింది. సో అది కాదు. సో ఎన్పిఎం యూనిట్ అంటే ఏమవుతుంది? సో మనకి ఇది చూసారా, క్రియేట్స్ ఒక ప్యాకేజ్ డాట్ చేసాను క్రియేట్ చేస్తుంది. చేసి మనకి ప్యాకేజ్ నేమ్ అడుగుతుంది. సో ప్యాకేజ్ నేమ్ ఏంటి? టాస్క్ API వస్తుంది. సో ప్యాకేజ్ నేమ్ సారీ క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి. దట్ ఇస్ ఫైన్. API ఓకే. సో 1.1 డిస్క్రిప్షన్ ఏం లేదు. ఎంట్రీ పాయింట్ ఇండెక్స్ ట్యాగ్ చేసి ఓకే. గిట్ రిపోజిటరీ ఇవన్నీ తీసుకొని ఓకే. సో ఇప్పుడు మనం ఫోల్డర్ గురించి చూద్దాం. మనకు ఒక ప్యాకేజ్ డాట్ చేసి క్రియేట్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇందులో ఓపెన్ చేస్తాం. జస్ట్ ఫోల్డర్ పోస్ట్ డాట్ అని కొడితే మనకు జస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏం క్రియేట్ అయింది? జస్ట్ ఒక వెర్షన్ ఇవన్నీ క్రియేట్ అయింది. ఓకే. దీని తర్వాత మనకి ఏం చెప్పారు? npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఎక్స్ప్రెస్ అనేది ఏమంటే ఇట్స్ మిడిల్ వేర్, ఏపీఐకి యూఐకి మధ్యలో ఒక మిడిల్ వేర్ లా వర్క్ చేస్తుంది. సో మనం చూద్దాం. npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ సేమ్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తుంది. సో ఈ కమాండ్ ఎప్పుడైనా మనం npm ఇన్స్టాల్ అంటే ఏమంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ నుంచి మనకు నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ క్రియేట్ అయింది. దాంతోపాటు ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ చేసిన క్రియేట్ అవుతుంది.
సో మీరు యాంగులర్ అప్లికేషన్ అయినా నోడ్ అప్లికేషన్ అయినా npm నోడ్ మాడ్యూల్స్ ప్యాకేజ్ డీల్ చేస్తున్నాం. ప్యాకేజ్ డాట్ జేసన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది అప్లికేషన్, మీన్ ఆ కోర్ ఆఫ్ ది అప్లికేషన్ అనుకుంటాం. ఏమంటే మనం అప్లికేషన్లో యూజ్ చేస్తున్న ప్రతి డీటెయిల్స్ అన్ని ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉంటాయి. దెన్ వాట్ ఈస్ ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్. సో ఈ ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే npm ఇన్స్టాల్ అని కొడతారో ఇందులో ఉన్న డిపెండెన్సీస్ అన్ని ఏవైతే ఇన్స్టాల్ అవుతున్నాయో దానికి సంబంధించిన నోడ్ మాడ్యూల్స్ ఎలా క్రియేట్ అయ్యాయి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాయి, ఏ వెర్షన్ ఉన్నాయి, అవన్నీ ఇందులో మెయింటైన్ అయ్యి ఉంటాయి. సో ఇట్స్ ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ ఇస్ పర్టికులర్ టు ద అప్లికేషన్. అండ్ అప్లికేషన్ అంటే ఎప్పుడైతే మీరు లోకల్, సపోజ్ మీరు సర్వర్ నుంచి లేకపోతే వేరే అప్లికేషన్ ఏదో తెచ్చుకొని మీరు npm ఇన్స్టాల్ అని పెట్టారు అనుకోండి, ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ స్పెసిఫిక్ టు యువర్ అప్లికేషన్ ఏదైతే మీ లోకల్లో రన్ అవుతుందో దాని వరకు సంబంధించింది. మీరు ఎప్పుడైనా కొత్త అప్లికేషన్ కానీ మీ లోకల్ వెర్షన్స్ అన్ని చెక్ చేసుకోకుండా ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ ఉన్నప్పుడు చేసి npm ఇన్స్టాల్ కానీ కొడితే ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్లో ఉన్న డీటెయిల్స్ బేస్ చేసి ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా నా సజెషన్ ఏమంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు వర్క్ చేస్తున్నప్పుడు npm ఇన్స్టాల్ కొట్టే ముందు ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ తీసేసి ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉన్న డిపెండెన్సీస్ వెర్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకొని npm ఇన్స్టాల్ కొట్టి చేసుకుంటే దట్ వోంట్ గివ్ యూ, అంటే మీకు ఎక్కువ ట్రబుల్ ఇవ్వదు. ఈ నోడ్ మాడ్యూల్స్ లో మీరు చూస్తే దానికి సంబంధించిన కావాల్సిన అన్ని నోడ్ మాడ్యూల్స్ ఇవి క్రియేట్ అయ్యాయి. ఓకే, సో వాట్ నెక్స్ట్, దీని తర్వాత వీడియో చేసి క్రియేట్ అండ్ యాప్ డాట్ జేఎస్. సో యాప్ డాట్ జేఎస్ క్రియేట్ చేయండి అన్నారు. బట్ మనం ఇక్కడ మెయిన్లో ఇండెక్స్ డాట్ జేఎస్తో స్టార్ట్ చేసినా పర్వాలేదు అని ఇచ్చుకుంటాం. సో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అప్డేట్ చేస్తుంది యాప్ డాట్ జేఎస్. లేదు మీరు ఇండెక్స్ డాట్ జేఎస్తో చేస్తారన్నా దట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ ఒకటి క్రియేట్ చేయాలన్నప్పుడు సో న్యూ ఫైల్ యాప్ డాట్ జేఎస్ క్రియేట్ చేస్తాం. సో దాని తర్వాత mongoose, I think we forgot to install mongoose. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్డేట్ అంటే ప్యాకేజ్ డాట్ జేసన్ని mongoose ఈ వెర్షన్తో అప్డేట్ చేయండి అని అంటున్నారు. నేను ఏం చేస్తానంటే మనం ప్రజెంట్ మన వెర్షన్స్తో కదా చేస్తున్నాం. సో లేటెస్ట్ mongoose వెర్షన్ ఏదో చూద్దాం. వాట్ ఈస్ mongoose? ముందు అసలు mongoose అంటే ఏంటో చెప్తా. mongoose ఈజ్ నథింగ్ బట్ ఏమంటే మనకి MongoDBని మన ఒక లైక్ ఏమంటే ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాను యాక్సెస్ చేసే ఒక మిడిల్ వేర్ అనుకుందాం mongoose. మీరు అలా అనుకోండి. సో ఇది ఏం చేస్తుంది అంటే కనెక్షన్ క్రియేట్ చేస్తుంది MongoDBకి. ఓకే, మన లోకల్లో ఉంటే లోకల్, సర్వర్ అంటే సర్వర్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మోడల్ టు డిజైన్ టు వర్క్ ఆన్ సింక్రనస్ డెవలప్మెంట్. mongoose సపోర్ట్స్ Node.js అండ్ Deno. సో మనం Node.js వాడతాం, సో అందుకు mongoose వాడతాం. ఓకే, దీనికి MongoDB కనెక్ట్ అవ్వడం క్లియర్ కదండి. సో మనం ఈ కమాండ్ వాడదాం. ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయినాక ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేశారు, యాప్ డాట్ జేఎస్లో ఈ కోడ్ రాశారు. ఓకే, సో నేను సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను అండ్ నేను మీకు చెప్తాను అసలు అది ఏంటి అనేది. కాపీ పేస్ట్ చేశాను. సేవ్ చేస్తాం. సో ఇప్పుడు కాన్స్ట్ రిక్వైర్ ఎక్స్ప్రెస్, ఈ లైన్ ఏంటి, కాన్స్ట్ రిక్వైర్ ఎక్స్ప్రెస్ అంటే సో నాకు ఈ అప్లికేషన్ యూజ్ చేయడానికి ఎక్స్ప్రెస్ కావాలి. సో దాన్ని నేను ఒక ఈ రిక్వైర్ అనేది ఏం చేస్తుంది అంటే నోడ్ మాడ్యూల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఒక వేరియబుల్ అంటే
దీన్ని యాక్సెస్ చేస్తాను. సో దాన్ని నేను కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఈ ఎక్స్ప్రెస్ దానికి. దాంతో ఈ పోర్ట్ ని లిజన్ అవ్వు అని చెప్తున్నాను. అంటే పోర్ట్ లిజనింగ్ పోర్ట్ లిజనింగ్ చెప్తున్నాను. బట్ మనం మన లోకల్లో నోడ్ జేఎస్ గురించి ఇక్కడ చెప్తాను. జస్ట్ మన గురించి ఇస్తాను. తెలుసుకొని తెలిసి ఉన్నా దట్ ఈస్ ఫైన్. బట్ ఒక చిన్న ఏమంటే నోడ్ జేఎస్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సర్వర్ సైడ్ అంటే నాట్ ప్యూర్ సర్వర్ సైడ్, జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఏపీఎస్ రాయడం నోడ్ జేఎస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అదే ఫస్ట్ మనకు వచ్చింది. సో సర్వర్ సైడ్ అప్లికేషన్ రన్ చేయడానికి మనకు ఖచ్చితంగా నీడ్ సపోర్ట్ ఆఫ్ ఎనీ వన్ పోర్ట్. ఏదైనా మనం ఏపీఎస్ రన్ చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ .NET కానీ జావా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనకి లోకల్లో ఐఏఎస్లో కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎఫ్ఐసిలో కానీ ఏదైనా చేస్తున్నాము మనకు ఒక పోర్ట్ అవసరమై ఉంటుంది. ఈవెన్ మీరు యాంగులర్ అప్లికేషన్ రన్ చేస్తున్నా 4200 పోర్ట్ మీద రన్ అవుతుంది. అది ఎలా రన్ అవుతుందంటే మనం ఎప్పుడైతే ఎన్జీ సర్వర్ కొడతామో అది డిఫాల్ట్ పోర్ట్ వాల్యూ తీసుకుని ఆ పోర్ట్ నెంబర్స్ ని ఫిక్స్ చేసి ఆ పోర్ట్ మీద అంటే ఆ పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ లైన్ దాని మీద అప్లికేషన్ రన్ అవుతుంది. సో నోడ్ జేఎస్ వచ్చేసరికి మనం ఇప్పుడు 3000 మీరు ఇష్టం, మీరు వేరే నెంబర్ నేర్చుకో 5000 ఇచ్చుకోవచ్చు, 7000 ఇచ్చుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. పోర్ట్ నెంబర్ మటుకు మాత్రం అంటే ఈ పోర్ట్ నెంబర్ మీద వేరే ఏ అప్లికేషన్ రన్ అవుతుంది. లెట్స్ సే నేను యాంగులర్ రన్ చేసి 4200 దగ్గర ఇచ్చాను అనుకోండి, దేర్ విల్ బి ఏ క్లాష్. ఎందుకంటే ఆల్రెడీ Node.js యాంగులర్ అప్లికేషన్ అక్కడ రన్ అవుతుంది. సో ఈ కాంట్ డూ అని ఎర్రర్ వస్తుంది. సో పోర్ట్ నెంబర్ షుడ్ బి యూనిక్. అది బాగా గుర్తుపెట్టు. సో జస్ట్ ఇది చేసిన తర్వాత సో నోడ్ అప్లికేషన్ రన్ చేయడానికి వాట్ ఈస్ ద కమాండ్? నోడ్ స్పేస్ యాప్ డాట్ జేఎస్ అని కొడితే మీకు చూసారా అప్లికేషన్ సర్వర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అండ్ యాప్ ఈస్ లిజనింగ్ ఆన్ 3000. ఓకే, ఇది రన్ అవుతుంది. సో ఓకే, మనకి అంటే అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఒక మోడల్ క్రియేట్ చేసుకోండి. లెట్స్ సే ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మోడల్స్ అనే ఫోల్డర్ మనం క్రియేట్ చేసాం కదా. సో ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏంటి? ఫస్ట్ యూజర్స్ .js. సో యూజర్స్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. సో నేను ఒక శాంపిల్ వెతుకాను. సో అందులో దీన్ని కాపీ చేసుకున్నాం. దీన్ని అప్డేట్ చేసుకున్నాం. దీన్ని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ న్యూ స్కీమా, వాట్ ఈస్ న్యూ స్కీమా? ఈ న్యూ స్కీమా కావాలి అంటే మనం ఖచ్చితంగా సో వాట్ ఈస్ మంగూస్ మీకు అందరికి చెప్పాను కదా ఆల్రెడీ. సో ఈ మంగూస్ వచ్చి మనం డేటాబేస్ ని యాక్సెస్ చేయడానికి యూస్ చేసేది. సో దీన్ని యూస్ చేసి మనం స్కీమా క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఏంటి? ఒక ఆబ్జెక్ట్, స్కీమా ఆబ్జెక్ట్ ఏంటి? ఈ ఆబ్జెక్ట్ తో మీరు నువ్వు క్రియేట్ చెయ్యి నాకు డేటాబేస్ లో. సో అండ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కలెక్షన్ వచ్చి ఈ నేమ్ తో క్రియేట్ అవుతుంది. కలెక్షన్ ఇస్ నథింగ్ బట్ టేబుల్. MongoDB లో మనం కలెక్షన్స్ అంటాం. సో కలెక్షన్ వచ్చి యూజర్స్ అనే నేమ్ తో మనకు క్రియేట్ అవుతుంది. సో మనం ముందు అనుకున్నాం కదా ఏంటి? ఐడి, నేమ్, రోల్, అడ్రస్. ఐడి వచ్చి మనకు MongoDB లో డిఫాల్ట్ గా సేవ్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ ఐడి ఒకటే న్యూడ్ క్రియేట్ అవుతుంది. సో డోంట్ టు బాదర్ అబౌట్ ఐడి. సో మనకు కావాల్సింది ఏంటి? నేమ్, రోల్, అడ్రస్. సో జస్ట్ చేంజ్ చేద్దాం నేమ్. ఇలాగే ఉంచుదాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ కూడా ఉంచుదాం, ఫోన్ కూడా ఉంచుదాం. మనకు కావాల్సిన అడ్రస్, అడ్రస్ సో
ఇంకొకటి ఏం కావాలి మనకి, సో ఇది యాడ్ చేసి ఇచ్చాం. ఇప్పుడు మనకి లెట్స్ ఇప్పుడు నేను రన్ చేస్తాను మళ్ళీ అప్లికేషన్, జస్ట్ అది రన్ అవుతుంది. మీరు కావాలంటే వచ్చండి. ఇప్పుడు మనం కొడితే దాని గట్టని వస్తుంది. వై ఎందుకు అంటే మనం పోర్ట్ రన్ చేస్తున్నాం, రన్ చేయమని చెప్పాం. బట్ ఏంటంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఆ పోర్ట్ మీద మనకి అప్లికేషన్ రన్ అవ్వాలి. అంటే లెట్స్ నేను ఆ పోర్ట్ని రన్ చేస్తే నాకు ఇప్పుడు లెట్స్ ఆ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అనేది తెలియదు. సో దానికి మనం కొన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ బాడీ ఓకే, అది అప్లికేషన్ రన్ అవుతుంది. మనం చేంజెస్ ఎలా చేద్దాం అంటే ఇప్పుడు యాప్ డాట్ యూస్. సో వాట్ ఈస్ యాప్ డాట్ యూజ్? యాప్ డాట్ యూజ్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్రెస్ యూజ్ వచ్చి ఎక్స్ప్రెస్ ఏమంటే మీరు అప్లికేషన్ ఎట్లా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. యూజ్ చేయడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు దాంట్లో కార్స్ ఎనేబుల్ చేయాలా, రౌటింగ్ ఇవ్వాలా, లేదంటే బాడీ పార్సర్ కానీ ఏమైనా బాడీ పార్సర్ ఇవన్నీ ఏదో చెప్తాను మీకు. బాడీ పార్సర్ కానీ కార్స్ కానీ ఇవన్నీ ఈ ఎక్స్ప్రెస్ లో ఇప్పుడు ఈ యాప్ అనే ఆబ్జెక్ట్ కింద మనం ఏదైతే ఇప్పుడు చేంజ్ అంటే ఏదైతే ఇస్తున్నామో కార్స్ అంటే నాకు ఈ అప్లికేషన్ మీద కార్స్ ఎనేబుల్ చేయాలి. ఆర్ఎల్స్ ఈ అప్లికేషన్ మీద ఈ పాత్ కానీ క్లిక్ చేస్తే ఈ రౌటింగ్కి వెళ్ళు. సో యూజ్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో మనం స్పెసిఫై చేస్తున్న దాన్ని ఈ అప్లికేషన్ మీద రిప్లేస్ చేసుకో. వాట్ ఈస్ దిస్ అప్లికేషన్? ఒక ఎక్స్ప్రెస్ అప్లికేషన్. సో దీని మీద రన్ చేస్తున్నాం, ఒక పోర్ట్ మీద రన్ చేస్తాం. సో మనం ఏం చేద్దాం అంటే జస్ట్ దీన్ని ఇలా తీసుకొని యూస్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకి ఏమంటే మనం ఇవేమి ఇన్స్టాల్ చేయాలి. పాత్ కానీ బాడీ పార్సల్ కానీ కార్స్ కానీ ఇవేమి ఇన్స్టాల్ చేయాలి. సో మనం ఇన్స్టాల్ చేయాలి. ముందుగా బాడీ పార్సల్ npm ఇన్స్టాల్ బాడీ పార్సల్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ కార్స్. సో బాడీ పార్సల్ అంటే ఏమంటే ఇప్పుడు లెట్స్ మనకి ఏపీఐ నుంచి డేటా వచ్చింది, JSON లో రిటర్న్ చేయాలి కదా. సో ఆ పార్సల్ లేదంటే ఫ్రంట్ ఎండ్ నుంచి మనకి డేటా వస్తుంది, మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి దానికి సంబంధించిన మిడిల్వేర్ బాడీ పార్సల్. కార్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి యాంగులర్ అప్లికేషన్ వచ్చి 4200 పోర్ట్ మీద రన్ అవుతుంది అండ్ ఏపీఐ వచ్చి 3000 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఇక్కడ పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక డొమైన్ అనుకున్నాం. రెండు అప్లికేషన్స్ ఏదైనా అప్లికేషన్ సపోజ్ మనం పబ్లిక్ యాక్సెస్ ఐ మీన్ వేరే అప్లికేషన్ మనం యాక్సెస్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ మన ఏపీఐలో మనం కాల్స్ ఎనేబుల్ చేస్తే సో దట్ డిఫాల్ట్ అన్నిటికీ యాక్సెస్ అయితే అది పెట్టుకోవచ్చు. లేదు పర్టికులర్ ఒకదానికే నాకు యాక్సెస్ కావాలి అలానే ఏమైనా కావాలన్నా అదైనా చేసుకోవచ్చు కార్స్లో. తర్వాత వీడియోస్లో మనం చూద్దాం దాన్ని. అంటే పర్టికులర్ 4200 అడ్వాన్స్ అంటే లాటర్ వీడియోస్లో మనం చూద్దాం. ప్రస్తుతానికి అయితే డిఫాల్ట్ అన్నిటికీ ఎనేబుల్ అయ్యేలాగా కార్స్ ఎనేబుల్ చేస్తాం. again add use of cars అంటే అదే. అండ్ నోడ్మాన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇది ఏంటంటే నోడ్ అప్లికేషన్ మనకు డెవలప్మెంట్ లో ఉన్నాం కాబట్టి కంటిన్యూస్ గా మనం అప్లికేషన్ సేవ్ చేసినప్పుడు ఇమీడియట్ గా లైక్ వాచ్ లాగా అంటే అప్లికేషన్ ఇప్పుడు మనం ఏమైనా నోడ్మాన్ స్పేస్ యాప్ డౌన్ చేయాల్సి అనుకుంటాం అనుకోండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా, సో అప్లికేషన్ కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా సేవ్ చేసారు అనుకోండి, starting with the changes, app crash అయింది, ఏదో చేంజ్ వచ్చింది, యాప్ క్రాష్ అయింది. నెంబర్ 26. సో ఎంప్లాయీ డాట్ రౌట్స్ అనేది లేదండి. ఓకే, మనం అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసాం కాబట్టి అది ఎర్రర్ వస్తుంది. సో ఈ రౌట్స్ లో ఎంప్లాయీ డాట్ రౌట్ అనే ఒకటి మనం వేర్ చేస్తే
దాన్ని చూద్దాం. సో ప్రస్తుతానికి మనం దీన్ని ఏం చేద్దాం అంటే కామెంట్ చేద్దాం. కామెంట్ చేసి చేద్దాం. సో అప్లికేషన్ అగైన్ క్రాష్. ఎక్కడ లైన్ నెంబర్ 38, 23 ఎంప్లాయీ రౌండ్స్ లేదు. సో అది యూజ్ చేయలేకపోతుంది. సేమ్ యా. ఇప్పుడు మనం చూసారా నోడ్ వేస్ డేటాబేస్ ఇస్ కనెక్టెడ్. మనం ఏం డేటాబేస్ యాక్సెస్ అవ్వలేదు కదా, ఎందుకు కనెక్టెడ్ అయింది అనుకుంటున్నారా? అండ్ అది ఏంటంటే నా లోపల ఆల్రెడీ డేటాబేస్ అంటే లోపల ఇది డేటాబేస్ కనెక్షన్ ఇచ్చింది మనం MongoDBకి ఇవ్వడానికి. MongoDB // లోపల హోస్ట్ 27017. ఇది మనం లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటే అట్లా వచ్చింది. మనం లోకల్లో కాకుండా మనం MongoDB ఇందాక చేసుకున్నాం కదా, సో దాని కనెక్షన్ ఇచ్చి చూద్దాం. ఎందుకంటే మీరు నాకు తెలిసి అదే ఇన్స్టాల్ చేసుకోవాలని ఉంటారు. సో దాన్ని చేద్దాం. రిజిస్టర్ సో MongoDB క్యాంపస్ పెట్టుకున్నాము. యాక్సెస్ చూడండి. సో ఇది టైం పడుతుంది, టేక్ 3 minutes అని ఇచ్చారు. యాక్చువల్లీ రేపు మనం MongoDB కంపాస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలని అంటారు కదా. సో MongoDB కంపాస్. సో ఇక్కడ మనం న్యూ కనెక్షన్ ఇచ్చి ఇది లోకల్ హోస్ట్ అయితే లోకల్ హోస్ట్ లేదంటే మనం ఏదైతే కనెక్షన్ అక్కడ తీసుకుని కనెక్షన్ ఇప్పుడు ఇస్తే కనెక్ట్ అనుకుంటున్నామో మనకు కనెక్ట్ అవుతుంది. సో నా లోకల్లో ఉన్న డేటాబేస్ 16. ఓకే. సో దీనివల్ల మనకి ఇక్కడ మనకి డేటాబేస్ కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఏ పోర్ట్ మీద 4000 పోర్ట్ మీద రన్ అవుతుంది. అంటే మనం ఇక్కడ మనం అక్కడ ఏం రాసామంటే మీరు చూస్తే యా process.env.port or 4000 రాసాం. వాట్ ఈస్ దిస్ process.env.port? సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ మొత్తం అప్లికేషన్ ఏఎన్వి ఫైల్స్ మనం ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఆ ఏఎన్విలో ఉన్న పోర్ట్ నెంబర్ తీసుకుంటుంది. ఆర్ఎల్స్ డిఫాల్ట్ గా మనం అంటే ఒకవేళ ఇది అన్డిఫైన్డ్ గానైతే నువ్వు చూస్తే అది అన్డిఫైన్డ్ గానైతే డిఫాల్ట్ 4000 చూపిస్తుంది. మన ఎన్విరాన్మెంట్ ఫైల్స్ ఏమైనా క్రియేట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ గా 4000 అని తీసుకున్నాం. నేను దీన్ని 3000 అని చేంజ్ చేస్తాను. ఓకే, చేంజ్ చేస్తే మీకు 3000 రన్ అవుతుంది. కన్సోల్స్ బాగానే ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి యా ఇది మనకు వస్తుంది. సో ఇక్కడ చూసారా మీరు అడ్మిన్ దాని పాస్వర్డ్ మనం ఈ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ పాస్వర్డ్ ఈ URL కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు ఈ MongoDB కంపాస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటారు కదా, ఇక్కడికి వెళ్ళి సరే
సో ఆ డేటాబేస్ కనెక్ట్ అయింది. ఓకే. సో పాస్వర్డ్స్ మీరు నేర్చుకుంటారో దాన్ని నేర్చుకొని దాన్ని బేస్ చేసి కనెక్ట్ చేసినా సరిపోతుంది. సో ఇది యూఆర్ఎల్ చేసి ఇంకొక యూఆర్ఎల్ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ యూఆర్ఎల్ మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ స్లాష్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఏంటంటే డేటాబేస్ నేమ్. ఓకే. టెంపరీ పాస్వర్డ్ ఇది డేటాబేస్ నేమ్. దీన్ని నేను ఏమని చేంజ్ చేస్తానంటే మనది టాస్క్ మేనేజ్మెంట్ కాబట్టి మేనేజ్మెంట్ అని పెడతాం డీబీ. సో వాట్ ఈస్ దిస్, దీన్ని ఏమంటారంటే ఇది డీబీ నేమ్ అన్నమాట. సో ఇది డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్ స్లాష్ ఆ డీబీ నేమ్ కనెక్ట్ అవ్వాలి. ఇది డేటాబేస్ యూఆర్ఎల్. సో దీన్ని బేస్ చేసి డేటాబేస్ కనెక్ట్ అయింది. చూసారా, ఈ యూఆర్ఎల్ ఇచ్చినా కానీ కనెక్ట్ అయింది. మేక్ షూర్ ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్ ఖచ్చితంగా మీరు కరెక్ట్గా ఇవ్వాలి క్లస్టర్కి సంబంధించి. ఓకే. సో ఇది మనకి డేటాబేస్ యాక్సెస్ ఫస్ట్ పాయింట్, అంటే యాక్సెస్ జరిగింది. అండ్ మనకి ఇది ఎప్పుడు రన్ అవుతుంది, ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనేది. సో ఇది మోడల్ క్రియేషన్ ఇది. సో ఈ మోడల్ ఎప్పుడు డేటాబేస్ యాక్సెస్ అది క్రియేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో